మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నేను మీ సిరివెల్ చరణ్ కుమార్. పాకిస్తాన్ కి మన భారత ప్రధాని ఆఖరిసారి హెచ్చరించారు. ఈసారి చర్చలు పీఓకే మీద మాత్రమే ఉంటాయి, వేరే ముచ్చట్లే ఉండవు అని. యుద్ధం ఆగలేదు, ప్రస్తుత దాడులకు ఒక బ్రేక్ మాత్రమే అని ఆయన క్లియర్ గా చెప్పారు. ముందు మీ న్యూక్లియర్ బాంబు బెదిరింపులు చెల్లవని, ఒకే మాటలో చెప్పాలంటే ఇంకోసారి తప్పు చేస్తే మీ దేశం మా ఆర్మీ చేతుల్లో నాశనం అవ్వడం ఖాయమని ఆయన చెప్పారు. చిన్నపిల్లల్ని ఎవరైనా కొడితే వాళ్ళ తండ్రికి ఫిర్యాదు చేస్తారు, నాన్న నన్ను కొడుతున్నాడని. అలాగే పాకిస్తాన్ కూడా అమెరికాకు ఫిర్యాదు చేసి మోకాళ్ళ మీద కూర్చొని అడుక్కొని సీజ్ ఫైర్ కి ఒప్పించింది. గత 5 రోజులుగా జరిగిన యుద్ధంలో భారత్ మాత్రమే యుద్ధం చేసింది. పాకిస్తాన్ తన మానాన్ని ప్రాణాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేసింది. అయినా కూడా మేమే యుద్ధంలో గెలిచామని పాకిస్తాన్ చెప్పుకోవడం చూస్తుంటే ఎలా నవ్వాలో అర్థం కావడం లేదు. మొట్టమొదట డీజీఎంఓ ప్రెస్ మీట్ పెట్టి శివస్తోత్రంతో ఆ మహాదేవుని నామస్మరణతో మొదలుపెట్టారు. తర్వాత మే 7, 2025 మొదలైన ఆపరేషన్ సింధూర్ ధ్యేయం ఒక్కటే అని, పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను లేపేయడమే అని తెలిపారు. డీజీఎంఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాకిస్తాన్ గురించి మొత్తం నిజాలను బట్టబయలు చేసింది. శాటిలైట్ ఫోటోలను వీడియోలను చూపించి పాకిస్తాన్ ని ప్రపంచం ముందు దొంగ అని నిరూపించారు. అయినా పాకిస్తాన్ కు ఇవేమి కొత్త కాదనుకోండి. భారత డీజీఎంఓ మా యుద్ధం ఉగ్రవాదులతో మాత్రమే కానీ పాకిస్తాన్ తో కానీ పాకిస్తాన్ ప్రజలతో కానీ కాదు అని తెలిపారు. ఈ ఆపరేషన్ లో మెజర్డ్, ప్రిసైజ్, నాన్ ఎస్కలేటరీ 3 అంశాలను చాలా జాగ్రత్తగా అమలు చేశామని, దాని అర్థం ప్రజలను, మిలిటరీ స్థావరాలను నష్టపరచకుండా టెర్రరిస్టు స్థావరాలను మాత్రమే నాశనం చేయడమే అని దీని అర్థం. ఈ ఆపరేషన్ లో 24 దాడులు చేసి 9 టెర్రరిస్ట్ స్థావరాలను, 100కు పైగా ఆతంకవాదులను మట్టుబెట్టి లష్కర్ ఏ తౌబా, జైషే మహమ్మద్, ముజాహిద్దీన్ క్యాంపులను నాశనం చేయడమే కాకుండా అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ లాంటి వారికి శిక్షణ ఇచ్చిన ఉగ్రవాద శిబిరాలను కూడా నేలమట్టం చేశామని చెప్పారు. ఇవన్నీ పాకిస్తాన్ పీఎం లాగా గాల్లో మాట్లాడుతున్న మాటలు కాదు. మన ఆర్మీ చీఫ్ అన్ని సాక్ష్యాలతో పాటు వెల్లడించారు. దాడికి ముందు ఎలా ఉండేది, దాడికి తర్వాత ఎలా ఉండేది అని ఫోటోలు చూపించి మరీ చెబుతూ అనుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధించామని ప్రజలకు, ప్రపంచానికి తెలియజెప్పారు. పోతున్న తన మానాల్ని, ప్రాణాల్ని కాపాడుకోవడానికి పాకిస్తాన్ ప్రతిదాడి చేయడం ప్రారంభించింది. డ్రోన్లతో మన ఎయిర్ బేస్లను కొన్ని జమ్మూ, శ్రీనగర్, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్ లాంటి ప్రదేశాల మీద ప్రయోగించి నాశనం చేయాలని చూసింది. కానీ ప్రతి ఒక్క డ్రోన్ని మన సేన గాల్లోనే నాశనం చేసింది. కానీ దురదృష్టవశాత్తు జమ్మూ కాశ్మీర్లో 16 మంది ప్రజలు చనిపోయారు. పాకిస్తాన్ ఎంత మతమ్మత్తులో ఉందంటే పదితాడిగా ఎల్ఓసిలో చేసిన దాడుల్లో హిందువులు, సిక్కులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను మాత్రం టార్గెట్ చేసి 16 మంది అమాయకులను చంపారు. దానికి జవాబుగా భారత సేన 11 పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద దాడి చేసింది. దాడిలో పాల్గొన్న ప్రతి జవాను సురక్షితంగా తిరిగి వచ్చారని, ఈ దాడిలో 34 నుంచి 40 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని సమాచారం. మన బ్రహ్మోస్ పాకిస్తాన్ మీద ప్రయోగం చేసినప్పుడు కరెక్ట్గా అదే టైంలో పాకిస్తాన్ డీజీఎంఓ మన డీజీఎంఓకి ఫోన్ చేసి సీజ్ ఫైర్ చేద్దామని రిక్వెస్ట్ చేశాడు. భారత్ అదే రోజు 5 గంటలకి భూమి, ఆకాశం, నీరులో ఉన్న మన సైనికులకు దాడులు ఆపమని ఆర్డర్స్ జారీ చేసింది. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే మన సైనికులు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు, తిరిగి వెనక్కు రాలేదు. ముందు జరగబోయే మీటింగ్ లో భారత్ తమ కండిషన్లను పాకిస్తాన్ ముందు ఉంచుతుంది. అవి అన్ని పాకిస్తాన్ ఒప్పుకుంటేనే సీజ్ ఫైర్ అమలవుతుంది. కానీ ఇంత లోపలే విజయం సాధించామని చెప్పుకుంటున్న షాబాజ్ షరీఫ్ ని అడగాలి, వాళ్ళది విజయం ఎలా అవుతుందని. నేషనల్ మీడియాలో మీరు ఇండియా మీద చేసిన దాడుల సాక్ష్యాలు చూపమని అడిగితే ప్రధాని పదవిలో ఉండి ఆ సాక్ష్యాలు సోషల్ మీడియాలో ఉన్నాయని, నేను కూడా సోషల్ మీడియాలో చూసి మాట్లాడుతున్నానని చెప్పాడు. ఇంకా అర్థం చేసుకోవచ్చు ఆ దేశం గురించి, ఆ ప్రధాని గురించి. పాకిస్తాన్ ఎంత ఘోరమైన దేశం అంటే వేరే దేశాల నుంచి డబ్బులు, ఆయుధాలు అడుక్కుని తెచ్చుకొని వాటితో కూడా మనల్ని ఏమీ చేయలేక అబద్ధాలను ప్రచారం చేసి బతికే దేశం. ఎంత ప్రయత్నం చేసినా 11 ఎయిర్ బేస్లను కాపాడుకోలేకపోయారు. ఇది విజయమా? న్యూక్లియర్ ఫెసిలిటీ ఉన్న ఎయిర్ బేస్ ని కాపాడుకోలేకపోయారు. ఇది విజయమా? 35 నుంచి 40 మంది ఆర్మీ ఆఫీసర్లను పోగొట్టుకోవడం విజయమా? మొత్తం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని నాశనం చేసుకోవడం ఇది విజయమా? ఇది మీకు విజయం లాగా అనిపిస్తే కంగ్రాచులేషన్స్. ఇలాంటి విజయాలు మీకు ఇంకా ఎన్నో ప్రాప్తించాలని కోరుకుంటున్నాం. సీజ్ ఫైర్ ఒప్పందంలో ఉండగా పాకిస్తాన్ కొన్ని చోట్ల కాల్పులు జరుపుతూనే ఉంది. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, వీళ్ళు పాములతో సమానం అని. ఎన్నిసార్లు పాలు పోసినా కాటేయడం ఖాయమని.
అందుకే ఈసారి మన ఆర్మీ వీళ్ళను విడిచిపెట్టకుండా ఉంటే బాగుండేది. కానీ మోడీ గారి రాజకీయ తంత్రం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఒక పెద్ద ఆలోచనే చేసి ఉంటాడు. ఆయన మీద నమ్మకంతో ముందు ముందు ఏం జరుగుతుందో మనం వేచి చూద్దాం. అప్పటి వరకు ఈ అబద్ధాల పాకిస్తాన్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలిపి ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. జై హింద్.